ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం భ్రష్టు పట్టింది. ఏటా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు రామ్ చెప్పి ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్నారు. ఇప్పటికే ఏకంగా 5.55 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే జనం భయపడేవారు. ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియని బిల్డింగులు, స్కూళ్లకు రాని టీచర్లు, అరాకొర సౌకర్యాలు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. నాడు నేడు పథకం కింద స్కూళ్లను అభివృద్ధి చేశారు. కళ్ల ముందే ప్రభుత్వ పాఠశాలలు కలకల్లాడడం చూసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా ప్రభుత్వ బడులకు పంపించడం మొదలుపెట్టారు. అంతా గాడిన పడిన సమయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్లీ విద్యారంగంలో తిరోగమనం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందనే విషయం గణాంకాల సాక్షిగా బయటపడింది. ఈ రెండేళ్లలోనే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూడైస్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో చివరి ఏడాది అయిన 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గింది. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తోంది. ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్ ఏ ఆధారం లేకుండా ప్రకటనలు చేయటం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవటం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందన్నారు. నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా. కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన అనుబంధ సంస్థ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జగన్ పాలనలోని చివరి సంవత్సరంతో ప్రస్తుత పరిస్థితిని పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు తగ్గిపోయాయి. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందంటూ వైఎస్ జగన్ లెక్కలతో సహా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విద్యారంగంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థల్లో కొన్నింటితో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి వైఎస్ జగన్ పాలనలో మనబడి, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలను మార్చారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా పడకేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈ అంశాలను గణాంకాలతో సహా సోషల్ మీడియాలో పెట్టారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.